కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా అందరం కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ అన్నారు. స్థానిక పిఏజీ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి రథసారథి వైఎస్ షర్మిల, జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, పార్లమెంటు ఇన్ఛార్జ్ ఏదా సుధాకర్ రెడ్డి, ఉద్దర్ని మల్లికార్జున్, తరగలపూడి బుజ్జి, ప్రసన్నరాజు తదితరులు బాగున్నారు. దయచేసి మీడియా దయచేసి సహకరించారా. ఇప్పటికే 2 గంటల సమయం పెట్టి ప్రతి నియోజకవర్గం కవర్ చేసుకుంటూ వద్దాం. ఒక్కొక్క నియోజకవర్గంలో కోఆర్డినేటర్ మాట్లాడిన తర్వాత మిగతా ఆ నియోజకవర్గంలో ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా చేయలేపండి, మైక్ మీ దగ్గరికి వస్తుంది. ఎక్కువ శుద్ధి కొట్టకుండా అందరికీ నమస్కారం అని చెప్పి ఒక లైన్లో 2 లైన్లలో ఈ పాయింట్ పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశం మీద మాత్రమే 2 నిమిషాలు మన్నించాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం, సూచనలు తీసుకోవడం కోసం మాకు దిశ నిర్దేశించి మాకు బలం ఇవ్వడం కోసం ఇక్కడ ఇచ్చేసినటువంటి రాజన్న ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారికి ముందుగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలకు, నా యువజన కాంగ్రెస్ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మా, మీరు మా మీద నమ్మకం ఉంచి ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించిన దగ్గర నుండి ఒంగోలు అసెంబ్లీ పరిధిలో అతి ముఖ్య సమస్యలైనటువంటి టిట్కో ఇల్లు కానివ్వండి, స్థలాల సమస్యలు కానివ్వండి, పక్కనే పోతురాజు కెనాల్ అని చెప్పి ఒక 5,000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. దాదాపు 6 కిలోమీటర్లు ఒంగోలు ఉన్న డ్రైనేజ్ మొత్తం, లెఫ్ట్ సైడ్ ఉన్న డ్రైనేజ్ మొత్తం ఈ కాలువ గుండా వెళ్తుంది, రైట్ సైడ్ ఇంకో కాలువ గుండా వెళ్తుంది, సముద్రంలో కలుస్తుంది. ఈ కాలువకు సంబంధించి లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారమ్మా. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో దాన్ని 80 కోట్ల రూపాయలు కురించారు. దగ్గర 42 కోట్ల రూపాయలు తినేశారు, పని ఏం చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఈ విషయం మీద 4 సార్లు అసెంబ్లీలో మాట్లాడారు, 4 సార్లు సీఎంని కలిశారు. అయినా కూడా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే ఎమ్మెల్యే గారు ఇక్కడ నగరపాలక సంస్థలతో కొంతవరకు ఈ కాలువని పూడికి తీయడం ప్రారంభించారు. కానీ పూర్తి స్థాయిలో ఈ 5-6 వేల కుటుంబాలు ఎండాకాలం వస్తే కాలువ ఎండిపోయి దుర్గంధం వెళ్తూ ఉంటుంది. వానాకాలం, చలికాలం దోమలు, మలేరియా లాంటి రోగాలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యని 20 సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి తొక్కిపెట్టి లాస్ట్ బాలకృష్ణ రెడ్డి గారు ఏదో వరదలు వచ్చినప్పుడు, ఆ ముంపు వచ్చినప్పుడు వాళ్ళ పల్లెలు గ్లాసులు పంచి వెళ్ళిపోయేవాడు. అయితే సరే, ఆ కాలం గురించి ఇప్పుడు జరుగుతుంది. అదేవిధంగా గతంలో 6,000 టిట్కో ఇల్లు ఇక్కడ కట్టడం మొదలుపెట్టి టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వదిలేసి వెళ్ళిపోయింది. వైసీపీ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు. ఈ సమస్యలన్నింటి మీద నిత్యం ప్రజల్లో ఉంటున్నామమ్మా. రాబోయే 7 నెలల్లో ఒంగోలుకి నగరపాలక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఒంగోలు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి అమ్మ. 50లో 45 ఒంగోలు అసెంబ్లీలో ఉంటాయి, 5 నూతన అసెంబ్లీలో ఉంటాయి. ఈ 50 డివిజన్లో పాదయాత్ర చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా మరొక విన్నపం, తప్పుగా అనుకోకండి, గడిచిన ఎన్నికలలో అది ఎవరి ద్వారా జరగనివ్వండి, రాష్ట్రం మొత్తం 40 సీట్లు ఇచ్చిన వాళ్ళే తీసేశారు. ప్రకాశం జిల్లాలో 4 సీట్లు మార్చారు, దాటలు బాధితుల్ని. పార్టీకి మేము బానిసలం, పార్టీ కోసం పనిచేస్తాం.
మీరు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ బతికిన నమ్మకం మాకు కలిగింది. దయ ఉంచి మమ్మల్ని మాత్రం మీ ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తాము, కానీ అన్యాయం మాత్రం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని వేడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అన్యాయం అంటే రోడ్డు పాల్గొంటే చదివించుకుంటాం మేడం. థ్యాంక్ యూ.